ఎంత బాగా వచ్చిందో స్వీట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా కొంచెం అంటే టైం పట్టిన కొద్దీ ఇదన్నీ డ్రై అవుతుంటుందండి లడ్డు అనేది. దీని మీద చిన్న పేపర్ పెడతారు బేకరీలో అయితే, పేపర్ పెట్టి సేల్ చేస్తారు. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి బేకరీలో దొరికే మోతిచూరి లడ్డు అండి. మోతిచూరి లడ్డు అనేది మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి బెల్లంతో, రెండోది షుగర్ తోటి. ఈ రెండు ఎలా చేయాలో ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు, మీకు వంట రాకపోయినా పర్లేదు, ఈజీగా సింపుల్ టెక్నిక్స్తో ఇప్పుడు మేము చెప్తామండి. తను వచ్చేసి మురళీ మాస్టర్, సౌత్ ఇండియన్ మాస్టర్. తను స్వీట్లు కానీ మిల్స్ కానీ చాలా అంటే చాలా బాగా చేస్తాడు. టిఫిన్స్ కూడా ఇప్పుడు ఎలా చేస్తాడో మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మీరు ఈజీగా ఏదైనా చిన్న పార్టీ ఉన్నా సరే కానీ, ఏదైనా చిన్న ఫంక్షన్లో కానీ, లేదా కొత్త హోటల్ పెట్టే వరకు యూజ్ అవుతుందని మేము భావిస్తున్నాను. ఓకే, ఇక ఎలా చేయాలో, ఇది ఫెస్టివల్ కూడా మంచి రెసిపీ అండి. ఇక ఎలా చేయాలో సింపుల్గా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వీటికి కావాల్సిన ఐటమ్స్కు బెల్లం లడ్డుకు అండ్ చక్కెర లడ్డుకు ఇదో కప్పు తీసుకున్నామండి శనగపిండి. చక్కెర తీసుకున్నాం, బెల్లం తీసుకున్నాం. బెల్లం చూసుకోవచ్చు, ఈ విధంగా కట్ చేసాము. ఎలాచి ఒకటి పౌడర్ పట్టుకున్నామండి ఆల్రెడీ. ఆ తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఈ కటింగే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కటింగ్ చేసాము. ఇది పుచ్చిపప్పు, బాదము అండ్ కాజు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నామండి. ఈ విధంగా ఉండాలి కటింగ్ వచ్చేసి. దీని తగ్గట్టు వాటరు, నెయ్యి కూడా పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు శనగపిండి వేసుకుంటున్నామండి. ఒక కప్పు వేసుకుంటాం శనగపిండి. ఫస్ట్ మనం బెల్లం చేసేద్దామండి. బెల్లం చేస్తేనే మీకు త్వరగా ఎక్కువ బెల్లం సేలింగ్ ఉంటుంది కాబట్టి ఇష్టపడేవారు కూడా బెల్లం ఇష్టపడతారు. ఫస్ట్ బెల్లం చేసేద్దాం అందుకే. ఇప్పుడు శనగపిండి ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఈ విధంగా వాటర్ పోసుకోవాలి. వాటర్ మీకు థిక్నెస్ కూడా చూపిస్తాడు మాస్టర్. ఇప్పుడు బెల్లానికి థిక్నెస్ అనేది మీరు చూసుకోవచ్చండి. ఈ విధంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇప్పుడు వేసే విధానం కూడా మీరు చూసుకోవచ్చండి. మనం మామూలుగా డైరెక్ట్గా చేయితో వేయచ్చు, గోరువెచ్చని ఆయిల్లో వేసేయాలి. మనకు మంచి రోస్ట్ కావాలి ఇది అనేది. మీకు ఫైనల్గా చేసే విధానం అనేది క్లియర్గా అర్థమవుతుందండి. మామూలుగా చక్కెర లడ్డుకు మళ్ళీ చేసే పద్ధతి వేరు ఉంటుంది. అది బూందీ టైంలో వచ్చేస్తుంది మనకు. ఇది చూర చేస్తాం కాబట్టి, ఇది మొత్తం చూర చేస్తాం కాబట్టి మిక్సీ పట్టుకుంటాం మనం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పిండి అనేది మనకు పూర్తి క్రిస్పీ కావాలండి, కరకరలాడాలి పట్టుకుంటే. అప్పుడే మనకు మోతిచూరి లడ్డు అనేది చాలా బాగా వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మనకు పిండి ఉంటుంది, సరిగా రాదు. అసలు లడ్డు కూడా నిల్వ అనేది ఉండదు. ఇప్పుడు బాగా క్రిస్పీ అయినాయండి. ఇప్పుడు బంద్ చేసి ఒక హోల్స్ ఉన్న జల్లిగిరిలో వేసుకుందాం. చూసారా, మీకు సౌండ్ వచ్చేస్తుంది. ఈ సౌండ్ రావాలి అంటే ఇప్పుడు బాగా కరకరలాడినే అర్థం. ఇది మనం చల్లగా అయిన తర్వాత ఇక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనికి సంబంధించిన బెల్లం పాకం చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఒక 4 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు బెల్లం వేసుకుందాం. ఒక కప్పు బెల్లం వేసేసుకుందాం. హాఫ్ కప్పు వాటర్ వేసుకుందామండి ఇందులోకి. దీంట్లో ఒక అర స్పూన్ వరకు ఎలాచీ పొడి వేసుకోవాలండి. రెడ్ కలర్. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీరు బేకరీలో అయితే వేస్తారు, మామూలుగా అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళైతే స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే లైట్గా వేసాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు పాకం కూడా ఎంత చిక్కగా అయిందో. ఈ విధంగా కావాలండి. మనకు ఇలా పట్టుకుంటే గట్టిగా ఉండాలండి, చాలా గట్టిగా. ఈ విధంగా అంటే బంక సాగాలి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మన పాకం అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇకపోతే ఇప్పుడు మనం రోస్ట్ చేసిన ఇవన్నీ ఉన్నాయి, ఇవి మిక్సీ పట్టుకుందాం. శనగపిండి మొత్తం మనం మిక్సీ పట్టేసుకుందాం, మొత్తం పొడిగాను. ఇందులో వాటర్ కలుపుద్దండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి, ఈ విధంగా పొడం మరీ మెత్తగా అవసరం లేదండి, మరీ మెత్తగా అస్సలు చేయొద్దు. ఈ విధంగా కూడా సరిపోతుంది. ఇకపోతే మనం ఇందులో వేసుకుందాం, కలిపేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. మన బాదం, పుచ్చపప్పు, కిస్మిస్ ఇవి కట్ చేసాం కదండి, ఇవి వేసుకుందాం. ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి మనం కలుపుకుందాం. బౌల్లో తీసుకుంటాం సరిపోతుంది. ఇందులో వేసుకుందామా? ఇక బౌల్లో తీసుకుందామండి. మొత్తం చెయ్యికి కొంచెం నెయ్యి పూసుకొని ఇప్పుడు లడ్డు చేసేద్దామండి.
ఈ విధంగా రౌండ్గా చేసేయాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఈ విధంగా రావాలండి. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుందాం. మనకు కంప్లీట్గా బెల్లం మోతిచూరి లడ్డు అయితే అయిపోయిందండి. ఇప్పుడు చక్కెర పాకంతో మనం బూందీ టైప్ వచ్చేస్తుంది. అదొకసారి చూసేద్దాం ఎలా చేయాలో. శనగపిండి 1 కప్పు తీసుకున్నామండి. ఇది వచ్చేసి మనం చక్కెరతో చేస్తున్నాం. ఇప్పుడు వేసేయండి మాస్టర్. ఇప్పుడు సాల్ట్ మాత్రం సన్న సాల్ట్ తీసుకోండి. సన్న సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత కలిపేద్దాం. కొన్ని వాటర్ పోసుకొని కలిపేద్దాం. మీకు కలిపే విధానం ఎంత లూజ్ ఉండాలి, ఎంత టైట్ ఉండాలో కూడా ఇప్పుడు మాస్టర్ మీకు చూపిస్తారండి క్లియర్గా. ఎందుకంటే మనకు బెల్లానికి ఆల్రెడీ టైట్ ఉంది, మనకు చక్కెరకు వచ్చేసరికి కొంచెం లూజ్ ఉండాలి. ఇంకొకటి గడ్డలు కూడా చూసుకోవాలండి. ఏ మాత్రం గడ్డలు ఉన్నా కూడా మీకు గడ్డ అనేది బూందీ అనేది సరిగా రాదు. అందుకే కలిపేటప్పుడే 1-2 సార్లు కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ కొంచెం మంచిగా కలపాలి, గడ్డలు కూడా కలపాలి. ఇప్పుడు ఈ టైప్లో రావాలండి. ఈ టైప్లో వస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బూందీ అనేది. ఇక బూందీ చేసుకుందాం. బూందీ చేసే విధానం, ఆ బూందీ చేసే విధానం, ఒక జల్లీ తీసుకొని బూందీ జల్లీ తీసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా అంటుండాలండి. ఇప్పుడు మనకు బూందీ అయితే అయిపోయిందండి. ఈ బూందీ ఒక విషయం ఏంటంటే మరీ కరకరలాడొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఈ విధంగా కాస్త మెత్తగా ఉండాలి. బాగా కాలుతుంది అనుకోండి, ఈ విధంగా కొంచెం మెత్తగా ఉండాలి. మెత్తగా ఉన్నప్పుడు మనం తీసేయాలి. ఇప్పుడు ఒక హోల్స్ ఉన్న జలిగినలో ఈ బూందీ అంతా వేసుకుందాం. ఈ విధంగా వచ్చిందండి. అయిపోయేసరికి ఈ చిన్న గడ్డలు ఉంటే ఈ విధంగా అనుకోవాలి. ఒకవేళ గడ్డలు వస్తాయి, ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చక్కెర పాకం చేసేద్దాం. టేబుల్ స్పూన్, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పోసుకోవాలండి. టీ స్పూన్లు కాదు, నెయ్యి టేబుల్ స్పూన్ అంటే ఒక 30 ml వరకు. ఆ తర్వాత చక్కెర వేసుకోవాలండి. చక్కెర వచ్చేసి ఎంత మాస్టర్? 1 కప్పు అంటే సుమారుగా ఒక 200 గ్రాములు అంతా ఉంది. ఒక ½ కప్పు వాటర్, దీంట్లో ½ కప్పు వాటర్. మంచిగా చక్కెర కరిగే వరకు, గట్టిగా అయ్యే వరకు ఇప్పుడు మనం చక్కెర పాకం పట్టుకుందాం. దీంట్లో 1 స్పూన్ వరకు ఎలాచీ పొడి వేసుకుందామండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. బాదం, కాజు, పుచ్చిపప్పు, ఇవి 3 సన్నగా కట్ చేసాం కదా, ఇవి వేసుకుందాం. కట్ చేసుకొని కాస్త గట్టిగా అయ్యే వరకు, పాకం అనేది గట్టిగా అయ్యే వరకు మనం కలుపుకుందాం. గ్యాస్ స్లోగా పెట్టాలండి ఈ టైంలో. ఫుడ్ కలర్, ఇప్పుడు ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షనల్. ఇప్పుడు బంద్ చేస్తున్నామండి. మనకు పాకం అనేది చాలా గట్టిగా అయింది. ఇట్లా ఈ విధంగా అతుక్కుంటుంది, చేయి హ్యాండ్ టు హ్యాండ్ అతుక్కుంటుంది, ఫింగర్ టు ఫింగర్. ఇక్కడ కలర్ అనేది మీ ఆప్షన్ అండి, మీ ఇష్టం, స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు బేకర్లో ఎలా వస్తుందో సేమ్ మేము అదే విధంగా చూపిస్తున్నాం కాబట్టి మళ్ళీ అదే కలర్ రాలేదు, అదే టైపులో రాలేదు అనుకుంటారని మేము ఈ విధంగా చూపిస్తున్నాం. కలర్ అనేది మీ ఇష్టం అండి. ఇప్పుడు బూందీ వేసుకుందాం. ఇప్పుడు మనము మిక్సీ చేసుకుందామండి. లైట్గా గోరెచ్చగా ఉంది. మరీ మిక్సీ అనేది మరీ మెత్తగా చేయొద్దండి. మరీ మెత్తగా చేస్తే మోతిచూర్ లడ్డు అనేది సరిగా రాదు. ఒకవేళ ఇదే విధంగా ఉంటే ఇది ఏమవుతుందంటే బూందీ లడ్డు అవుతుంది. అందుకే ఇది లైట్ మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు కాస్త నెయ్యి చేయి కొంచెం పూసుకొని ఇప్పుడు లడ్డు చేసేద్దామండి, మోతిచూర్ లడ్డు. ఈ విధంగా సింపుల్. దాని నుంచి డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఈ విధంగా మనకు పిల్లలు కానీ ఏదైనా ఫెస్టివల్ కానీ మీకు మంచి వర్కౌట్ అవుతుందండి. సింపుల్గా బేకరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.
మనం చేసే విధానం కూడా మళ్ళీ మీరు ఒకసారి చూసుకోవచ్చు. స్వీట్ షాప్ వద్దు, మేము ఇంట్లో హోమ్మేడ్ చేసుకుంటామంటే ఈ విధంగా చేయండి, సరే నెంబర్ 1 వస్తుంది. పైనుంచి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోద్దండి. ఈ విధంగా కట్ చేశాను కాజు బాదం అనేది. ఇలా కొంచెం లైట్గా పైనుండి బాదం ఆరు కాజు చల్లుకుంటే సరిపోద్దండి. ఇది వచ్చేసి బెల్లం, ఇది వచ్చేసి షుగర్తో చేసామండి. చాలా చాలా సింపుల్. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఒకటండి, వీడియోకి అయితే లైక్ మర్చిపోవద్దు, కొత్తగా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఇంకా స్వీట్లలో మీకు ఏమి ఇష్టం అనేది మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే నా ఛానల్లో బిర్యానీ సంబంధించింది అండ్ టిఫిన్ సంబంధించిన అన్నీ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ స్వీట్ షాప్లో ఇష్టం లేకపోతే మాత్రం ఎవ్రీ స్వీట్ మా దాంట్లో వస్తుందండి, మా ఛానల్లో వస్తుందండి. నెక్స్ట్ మీకు ఏం కావాలనుకుంటారో అది కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. మీరు చూసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో స్వీట్ మాత్రం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా కొంచెం అంటే టైం పట్టిన కొద్దీ ఇదన్నీ డ్రై అవుతుంటుందండి లడ్డు అనేది. దీని మీద చిన్న పేపర్ పెడతారు బేకరీలో అయితే, పేపర్ పెట్టి సేల్ చేస్తారు. ఇంట్లో స్వీట్లు చేసుకోవాలంటే ఇదే విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఒకసారి బెల్లం లడ్డు కూడా చూసుకోవచ్చండి. ఇదేమో పూర్తిగా మెత్తగా పట్టినాం, ఇదేమో లైట్ బరద పట్టేసినాం అండి. చూసుకోవచ్చు ఎంత బాగా వస్తుందో. మీరు డ్రై ఫ్రూట్స్ చేయాలన్నా కూడా ఇదే విధంగా చేసుకోవచ్చండి. అది కూడా డ్రై ఫ్రూట్స్ కూడా ఒక లడ్డు చూపిస్తాం మేము. థ్యాంక్ యూ అండి.